తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 24 గంటల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. దీంతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భద్రాద్రి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొమరంభీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, కాంతి, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే 3 రోజుల పాటు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ని ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. మొత్తం కూడా 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో ఇక మిగిలిన 4 జిల్లాలకు మాత్రము ఎల్లో అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఏదైతే నిన్న 22వ తేదీన ఏదైతే ఖమ్మం నుంచి నేరుగా ఏదైతే నిజామాబాద్ వరకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సో ప్రస్తుతము మధ్య తెలంగాణ ప్రాంతంలో అంతటా కూడా ఈ నైరుతి రుతుపవనాలు కూడా తాగుతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో దీని ఎఫెక్ట్ అంటే రాగల 24 గంటల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నైరుతి రుతుపవనాలు వ్యాపించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. సో ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఇటు నిజామాబాద్ కానివ్వండి, ములుగు, అదేవిధంగా వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఇలా అంటే దాదాపు 8 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ని ప్రకటించారు. సో ఈ జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సో దీనికి తోడు రేపు వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కూడా ఏర్పడింది. సో ఈ అల్పపీడనం ప్రభావంతో ఏదైతే రాగల 2 రోజుల పాటు కూడా విపరీతంగా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక కొమరంభీం కానివ్వండి, దాంతో పాటు ఇటు ఆసిఫాబాద్ జిల్లా, దానికి తోడు ఏదైతే రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ లాంటి జిల్లాలకైతే ప్రస్తుతము ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉండాలని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పొచ్చు. వాస్తవానికి మొన్నటి వరకు చూసుకున్నా కూడా ఇటు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధికంగా అంటే 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్టంగా చూసుకుంటే దాదాపు 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బట్ నిన్నటి నుంచి చూసుకుంటే మాత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. గరిష్టంగా చూసుకుంటే 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. కనిష్టంగా చూసుకుంటే మాత్రం 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఏదైతే ఋతుపవనాలు చురుగ్గా కదలడం వల్ల ఇక రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాస్తవానికి నైరుతి ఋతుపవనాలు ఈ నెల 12వ తేదీనే తెలంగాణలోకి ప్రవేశించాలి. బట్ కొంత ఆలస్యమైంది చెప్పవచ్చు. ఏదైతే అండమాన్ తీరం వద్ద నైరుతి ఋతుపవనాలు దాటడం ఆలస్యమైంది, దాని తర్వాత కేరళ తీరం దాటడం కూడా కొంత ఆలస్యం కావడంతో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదలకపోవడం వల్ల వాస్తవానికి 12వ తేదీన ఇటు తెలంగాణకి ప్రవేశించాలి. బట్ ఒక 2 వారాల ఆలస్యంగానే ఏం చెప్పవచ్చు. బట్ ఎట్టకేలకైతే నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చురుగ్గా కదలడంతో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యంగా, ఎందుకంటే చిన్నపాటి వర్షం కురిస్తేనే హైదరాబాద్ కానివ్వండి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనేక ముప్పు ప్రాంతాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా ప్రతిసారి జలమయంగా మారుతాయి. సో ఇటు గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల అధికార యంత్రాంగం, ముఖ్యంగా ఇటు మున్సిపల్ అధికార యంత్రాంగం అలర్ట్గా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా 8 జిల్లాలు ఏవైతే ఇటు నిజామాబాద్ కానివ్వండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సూర్యాపేట, నల్గొండ, ములుగు, భూపాలపల్లి, వరంగల్, ఇలా ఏవైతే 8 జిల్లాలు ఉన్నాయి. సో ఈ జిల్లాల్లో మాత్రము అత్యధికంగా 200 మిల్లీలీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే వాస్తవానికి ఈ రోజు కానివ్వండి, రేపు, ఎల్లుండి ఈ 2 రోజుల పాటు కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుందని కూడా వాతావరణ నిపుణులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రము ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇక రానున్న 2 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక దీంతో పాటు ఇక మిగిలిన జిల్లాలు, హైదరాబాద్తో పాటు మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఒక 6 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మనము వాస్తవంగా చూడొచ్చు, ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే మాత్రము 5 సెంటీమీటర్ల వర్షం, అంటే పట్టుమని 10 సెంటీమీటర్ల
సెంటీమీటర్ల వర్షం కురవకపోయినా ఎక్కడికక్కడ డ్రైనేజీలు కానివ్వండి, మ్యాన్ హోల్స్ కానివ్వండి, ఇవంతా కూడా పొంగిపోలేటటువంటి పరిస్థితి, అనేక ముంపు ప్రాంతాలు జలమయమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా కొన్ని ఆదేశాలు కూడా కొన్ని సూచికలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఈ రానున్న ఈ నెలలో చూసుకుంటే మాత్రము దాదాపు ఇటు హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో చూసుకుంటే ఒక 150 నుంచి 200 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాగల ఈ నెల మొత్తం ఇదే సిచ్యువేషన్ ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రము నైరుతి రుతుపవనాలు కొంత ఆలస్యమైనప్పటికీ మాత్రం దీని ఎఫెక్ట్ బట్ ఈ రోజు రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్ కుమార్, థాంక్యూ.